బద్వేల్ మున్సిపాలిటీగా ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు విమర్శించారు. బద్వేల్ జేవీ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ కార్యదర్శి పెదుళ్లపల్లి బాలు మాట్లాడుతూ పంచాయతీగా ఉన్న సమయంలో కనిపించిన అభివృద్ధి కూడా ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి పేరులో గతంలో 130 కోట్లు, అనంతరం 100 కోట్లు, ఇటీవల పట్టణ శుద్ధీకరణ కోసం 32 కోట్లు ఖర్చు చేశామని అధికారులు, పాలకపక్ష నాయకులు చెప్తున్నప్పటికీ ఆ నిధులు ఎక్కడ, ఎలా ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బద్వేల్ నిజంగా అభివృద్ధి చెందితే చిల్డ్రన్స్ పార్క్, మినీ స్టేడియం, వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ బద్వేలు పట్టణము ఏర్పడి 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక చిల్డ్రన్ పార్క్ లేదు. ఈ నియోజకవర్గము రెవెన్యూ డివిజన్ అయినప్పటికీ కూడా ఒక మహిళా పోలీస్ స్టేషన్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ, డిఎస్పీ కార్యాలయం కానీ బద్వేల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఎక్కడ కూడా 100-70-80% షుగర్ పేషెంట్ ఉంటారు. సాయంత్రం పూట ఎక్కడైనా కూర్చోవాలన్నా కూడా లేనటువంటి పరిస్థితి. ఆదివారం పూట పిల్లలను తీసుకుపోయి ఎక్కడైనా కూర్చొని కొద్దిసేపు ఉండాలనుకున్నప్పటికీ కూడా పార్కు కూడా లేనటువంటి పరిస్థితి. చెప్పారు సోదరులందరూ కూడా. ఈరోజు ఎక్కడైతే గత గవర్నమెంట్లో ఎవరైతే కాంట్రాక్టుల కోసము, ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంటి మధ్య సిమెంట్ రోడ్లు వెలుగు చూస్తుంటే తప్ప 20-25 సంవత్సరాలుగా పేదలు, దళితులు, అణగారిన వర్గాలు వేసుకున్నటువంటి కాలనీలలో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి అయినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కూడా కంపల్సరీ రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. గత కమిషనర్ గారు నరసింహారెడ్డి గారు వచ్చి మార్నింగ్ వాక్ అని చేసినాడు. మార్నింగ్ వాక్ అని చేసి ఎక్కడైతే స్థలాలు ఉంటాయో ఆ ఖాళీ స్థలాలను కంపల్సరీ కొట్టి సదనం చేయించిందే తప్ప ఈ పట్టణంలో చేసినటువంటి అభివృద్ధి ఏమాత్రం లేదు. ఆయన కాలజ్ఞాని వీరబ్రహ్మ గారు చెప్పినట్లు బద్వేలు బస్సు అవుతుందే కానీ అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కిన సమయంగా అభివృద్ధి మాత్రం ఎక్కడ జరగలేదు. ఎందుకంటే మున్సిపాలిటీ అయినప్పటి నుంచి మామూలుగా ఏ నిధులు వచ్చినా కానీ అగ్రకులస్తుల కాలనీలకే ఆ నిధులు పోతున్నాయి. కానీ దళితుల వాడకు అక్కడ సిమెంట్ రోడ్డు అయితేనేవి, డ్రైనేజీ, కరెంటు అన్నీ కూడా అక్కడ వేసిన పాపన పాలే. ముఖ్యంగా అక్కడ శ్మశానానికి రహదారి లేక, శ్మశానానికి కాంపౌండ్ లేక, శ్మశానంలో బోర్ లేక చాలామంది ఆర్డీఓకి అయితేనేమి ఉన్నతాధికారులు తెలియనప్పటికీ అది పట్టించుకోకపోగా, ఎందుకంటే దళితులు కదా వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి చిన్న చూస్తూ ఆ నిధులు వాళ్ళకే ఖర్చు పెడుతున్నారు. గ్రామస్తులకు, దళిత వాళ్ళకి పెట్టిన పాపాలు పలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడ ఏ నిధులు వచ్చినా కానీ దళిత వాళ్ళకు రావాల్సిన నిధులు దళితులకే కేటాయించాలి. లేని పక్షంలో వామపక్షాలు, ప్రజా సంఘ నాయకులందరూ కలిసి ముఖ్యంగా ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసేందుకు కూడా మేము వెనుకడబోని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో 100 కోట్ల నిధులు వస్తున్నాయి, కానీ దళిత వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. దళిత వాళ్ళకి సిమెంట్ లేవు, అక్కడ డ్రైనేజీ లేదు, ఎక్కడ వేసిన దొంగలు అక్కడనే సామెతగా ఉంది. కాబట్టి అధికారులారా, పాలపక్ష ప్రతినిధులారా ఆలోచించండి. దళిత వాళ్ళలో విస్మరిస్తే మీ గతి అధోగతి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులకి, సిపిఐ పార్టీ నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి బద్వేలు పట్టణం మున్సిపాలిటీగా ఏర్పాటయ్యి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అభివృద్ధి అనేది మరి దళిత గ్రామాలలో కానీ, ముస్లిం మైనారిటీ ఉన్నటువంటి నగరాలలో కానీ, వార్డుల్లో కానీ ఎక్కడా కనపడడం లేదు. కనీసం మౌలిక వసతులు కూడా లేనటువంటి వార్డులు ఇంకా ఉన్నాయంటే చాలా దురదృష్టకరం. మరి 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని మాత్రం ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏ వార్డుల్లో ఖర్చు పెడుతున్నారో మరి ఇందాక మిత్రుడు చెప్పినట్టు శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు మరి ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి, దళిత వార్డుల్లో ఉన్నటువంటి మౌలిక వసతులకి మనందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మన పాత్ర కూడా ఉన్నట్టు ప్రజాప్రతినిధులను కానీ, మరి ప్రభుత్వ ఉన్నతాధికారులను కానీ ప్రశ్నించడానికి ఒక కమిటీ అనేది చాలా అవసరం. దీనిని నిరంతరం కూడా మనం పర్యవేక్షించి మరి అభివృద్ధి వైపుగా మనం ప్రయత్నం చేస్తే చాలా చక్కగా ఉంటుందని మరి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాలబాయి గారికి, మిగతా కమ్యూనిస్టు ఉద్యమ నేత హిమాలయాలు, అట్లే దళిత ప్రజా సంఘాల నాయకులు,
అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బద్వేలు పట్టణ అభివృద్ధి అనేది, ఈ అభివృద్ధి కోసం మరి సిపిఐ పార్టీ ముందుకు రావడం అనేది హర్షించదగ్గ విషయం. అందులో మేము కూడా దళిత ప్రజా సంఘాలను మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనాము. ముఖ్యంగా ఈ అభివృద్ధి అనేది ఏ ప్రాంతంలో అయితే కూడు గూడు గుడ్డ ఇల్లు విద్య వైద్యం అనేది పేద ప్రజలకి అందుబాటులో ఉంటే అవి అభివృద్ధి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈరోజు అవి ఏమైనా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందుబాటులో ఉన్నాయా అంటే ఇంతవరకు మన మిత్రులు చెప్పినట్టు బద్వేలు అభివృద్ధిలో మరి కేవలము పత్రికా ప్రకటనలకు మరి మిగతా పేపర్ కటింగ్స్కు వాటికి మాత్రమే పనికొస్తుంది, కానీ అభివృద్ధి అనేది శూన్యంగా కనపడుతుంది. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ముస్లిం మైనార్టీల నివాసం ఉన్న చోట, లేకపోతే దళితులు దాదాపు 9-10 కాలనీలు దళిత వాళ్ళు ఉంటే ఏ ఒక్క కాలనీకి శ్మశానం లేనటువంటి పరిస్థితి, ఒకటారా ఉన్నా కూడా దారి కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఈ తెచ్చినటువంటి 100 కోట్ల నిధుల్లో ఈ ముస్లిం మైనార్టీలు కానీ ఈ దళిత వాళ్ళు కానీ లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ బద్వేలు పట్టణంలో మొత్తం బద్వేలు అభివృద్ధి వేదిక ఒకటి మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దీనికి బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలతోటి ఒక వేదిక ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ వేదిక ఎప్పటికప్పుడు బద్వేలి అభివృద్ధి పైన దృష్టి పెడుతుంది, బద్వేలి పరిపాలనా విభాగం పైన దృష్టి పెడుతుంది, బద్వేలి అధికారుల మీద దృష్టి పెట్టి బద్వేలి అభివృద్ధిలో భాగస్వాములు అవడానికి ఈ వేదికను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏర్పడి 16 సంవత్సరాలు దాటుతూ ఉంది. అయినా ఇప్పటికీ ఆ పట్టణం అనేది అభివృద్ధికి చెందకపోవడము దురదృష్టకరం. జనాభా పెరుగుతున్నారు తప్ప పట్టణంలో అభివృద్ధి లేదు. ఎందుకంటే ఈరోజు ఎన్నో కోట్లు, 100 కోట్లు ఇక్కడ తెచ్చాము, ఇక్కడ పెట్టామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకపక్షం కానీ, అదేవిధంగా అధికారులు కానీ నోటి మాటలతో ఉన్న ఉత్తుత్తిగా ఉంది తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అనేది లేదు. మరి చిల్డ్రన్ పార్కు కావచ్చు, అదేవిధంగా ఈ ప్లే గ్రౌండ్, జనాభా కలిగిన ఈ పట్టణంలో ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక చదువుకునేదానికి ఏమన్నా కొన్ని విషయాలు నేర్చుకునేదానికి లైబ్రరీ కూడా లేని పరిస్థితి ఈరోజు బద్వేలు పట్టణం ఉంది. ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ బద్వేలు పట్టణం పైన దృష్టి పెట్టి ఈ అభివృద్ధికి చేసేదానికి పాల్పంచుకోవాలని చెప్పి కోరుతున్నాను.